హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ ఫిక్స్ ఫైలుపై సీఎం సంతకం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అదిరిపోయే తీపి కబురునైతే అందించింది. సో పెన్షనర్స్ అందరికీ ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క డీఎన్ఎస్ అలవెన్స్, డీఏ పెంపుదలపై ప్రభుత్వం అయితే ఎట్టకేలకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ పెంపనేది అమల్లోకి వచ్చేలాగా ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఈ ఏడాది ప్రారంభం నుంచి రావాల్సిన పెంచిన డీఏ మొత్తాన్ని కూడా వెనకటి తేదీ బ్యాక్ డేట్ నుంచి లెక్కించి పెన్షనర్లకు బకాయిల రూపంలో కూడా అందజేయనున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. సాధారణంగా డీఏ అనేది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక రకమైనటువంటి భత్యము. ఇది పెరగటం వల్ల వారి కొనుగోలు శక్తి మెరుగవుతుంది. అలాగే ఈ డీఏ పెంపుకు సంబంధించి గణాంకాలను మనం లోతుగా పరిశీలిస్తే గతంలో పెన్షనర్లకు అందుతున్నటువంటి 17.65% ఉండేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీనిని ఏకంగా 19.27% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 1.62% మేర డీఏ అనేది పెరగబోతోంది. సో, పైన చూడటానికి 1.62% అనేది చిన్న అంకెలా కనిపించినప్పటికీ నెలకొచ్చే పెన్షన్ మొత్తంలో ఇది గణనీయమైనటువంటి మార్పును చూపుతుంది. సో, పెన్షన్ పొందే ప్రతి ఒక్కరి అకౌంటులో వచ్చే నెల నుంచి పెరిగే నగదైతే జమ కానుంది. ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అని చెప్పక తప్పదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో పెన్షనర్ల జేబులకు ఈ యొక్క నిరంతర కోత అనేది, ఈ నిర్ణయం అనేది కొంత ఊరటనిస్తుంది. మరోవైపు కేవలం పెన్షనర్లకే కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో గత కొన్ని దశాబ్దాలుగా అతి తక్కువ జీతాలతో ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్నటువంటి అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల ఇబ్బందుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. వీరి జీతాల పెంపుదల, ఉద్యోగ క్రమబద్ధీకరణ మరియు పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న ఇతర ఇబ్బందులను నేరుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయన నేరుగా సీఎం గారితో భేటీ అయ్యి క్రింది స్థాయి ఉద్యోగుల గోడును వివరిస్తామని హామీ ఇచ్చారు. సో, ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ యొక్క తాత్కాలిక ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఈ చర్యలైతే ఉండబోతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ లోకం అంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అత్యంత కీలకమైన అంశం మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్. కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలవడానికి ప్రభుత్వం ఇచ్చే జీతాల పెంపే ఈ యొక్క ఐఆర్. సో, ప్రస్తుతం ఐఆర్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారం మరియు ఆ ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకు చేరుకుంటున్నట్టుగా తాజా సమాచారం అందుతోంది. మరి రాబోయే కొద్ది రోజుల్లోనే దీనిపై ఒక సంచలన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్ పెరగడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు నెలవారీ వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్ శాతం కంటే ఈసారి ఉద్యోగులు ఎక్కువ శాతాన్ని ఆశిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతమేర ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు మార్కెట్ ధరల దృష్ట్యా ఉద్యోగులకు తగినంత ఐఆర్ ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. మరియు ఉద్యోగుల జీతాలు పెరిగితేనే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, తద్వారా వారు మరింత ఉత్సాహంగా విధుల్లో పాల్గొంటారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అన్ని వర్గాల ఉద్యోగులకు న్యాయం జరిగేలాగా ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటారని అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. త్వరలోనే ఈ సంతోషకరమైన వార్త అధికారికంగా వెలువడనుంది అని అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్.